కోనప్పలపాడులో బాలుడి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సొంతగా తన బావ అంటే అక్క భర్తనే ఆ బాలుడిని కిడ్నాప్ చేసి తన అప్పుల పాలైతే అప్పులు తీర్చడం కోసం మామ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ కొంత డబ్బులు జమ చేసుకుందామని ప్రయత్నం చేసినటువంటి ఆ సర్వేష్ అనేటువంటి యువకుడిని ఇప్పుడు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు అదుపులోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా పోలీసులపైనే దాడి చేసి పరారైపోతుండగా సర్వేష్ పైన పోలీసులు బుల్లెట్తో కాల్ చేశారు. సో మోకాలి కింది భాగంలో గాయమైంది. అటు ఒక సిఐకి ఓ కానిస్టేబుల్ కూడా సర్వేష్ బీర్ బాటిల్తో అక్కడ పడిపోయినటువంటి బీర్ బాటిల్పై దాడి చేయడంతో కొంత గాయాల పాలయ్యాయి. సో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే అనంతపురం జిల్లా యాడికి మండలం కోనప్పలపాడుకు సంబంధించినటువంటి హేమచంద్ర, సో ఐదేళ్ల బాలుడు హేమచంద్ర స్కూల్కి వెళ్ళాడు. ఉదయాన్నే తిరిగి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో బావ అంటే సొంత అక్క భర్త సర్వేష్ ఆ బావను తీసుకెళ్ళి అటు ఓ కొండపైకి తీసుకెళ్ళాడు. ఆ కొండపైకి తీసుకెళ్ళి ఆ బాలుడిని చూపించి బాలుని అడ్డుగా పెట్టుకొని అటు మామని అంటే తన భార్య వాళ్ళ తండ్రిని, ఆ బాలుడు వాళ్ళ తండ్రిని డబ్బులు అడిగాడంట. ఇది అప్పుల పాలైపోయాడు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి తాగి పేకాట అని రకరకాల విలాసవంతాలకు అన్నింటికి అలవాటు పడిపోయినటువంటి ఈ సర్వేష్ చాలా పెద్ద మొత్తంలో అప్పుల పాలవడంతో ఆ బాబుని అడ్డుగా పెట్టుకొని మామ దగ్గర డబ్బులు జమ చేయాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమవడంతో బాలుడిని చాలా దారుణంగా కొట్టి మొహం పైన తలపైన బండరాలతో మోది చాలా దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జరిగింది మార్చి 25వ తేదీన. అయితే కొంతమంది గొర్రెల కాపర్లు నిన్న ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గొర్రెల కాపర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఒక మృతదేహం లభించిందట. ఆ మృతదేహం ఎవరిదని వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే అసలు విషయం బయటపడింది. సో ఇలా పలానా హేమచంద్ర అనేటువంటి ఒక 5 ఏళ్ల బాలుడిని తన సొంత బావ ఈ రకంగా దారుణంగా హతమార్చని చెప్పి సీసీటీవీ విజువల్స్లో ఆ దృశ్యాలు రికార్డ్ అవడంతో సర్వేష్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సర్వేష్ని విచారించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో మళ్ళీ పోలీసులపై దాడి చేసి పరారైపోతుండగా పోలీసులు బుల్లెట్తో కాల్చడం జరిగింది. దీంతో మోకాలి కింద గాయమైంది. అటు ఒక ఎస్ఐకి అండ్ ఒక కానిస్టేబుల్ కూడా గాయాలని తెలుస్తోంది. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే సర్వేష్ కుప్పకూలిపోయాడు. సర్వేష్ దాడిలో సిఐతో పాటుగా మరో కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అత్తింట్లో మర్యాద ఇవ్వట్లేదని 5 ఏళ్ల బామ్మదిని చంపడానికి ప్రయత్నం చేసి అతను చంపేశాడు సర్వేష్. సో బాలుడిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి రాయితో కొట్టి హతమార్చాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో సీన్ రీకన్స్ట్రక్షన్లో అటు బాలుడిని హతమార్చడమే కాకుండా సీన్ రీకన్స్ట్రక్షన్లో పోలీసులపైనే అక్కడ ఒక పాత బీర్ బాటిల్తో దాడి చేసి పోలీసులను సైతం గాయపరచడానికి ప్రయత్నం చేశాడు సర్వేష్. అంటే ఎంత క్రిమినల్ మైండ్ అర్థమవుతోంది. సో ఈ దాడిలో గాయపడినటువంటి ఆ సిఐ పరిస్థితి అండ్ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది, ఇంతకీ నిందితుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? హలో రైట్ కృష్ణమోహన్, మాట్లాడండి. మన జరిగిన సంఘటన చూసుకుంటే ఒకసారి పోలీసులు గమనించిన తీరు ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే నిందితుడి మీద పోలీసులు 2 కాళ్ళకి కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాని ముందు పోలీసులు మరో వీడియో కూడా విడుదల చేశారు. ఆ పోలీసులు విడుదల చేసిన వీడియోలో నిందితుడు చెప్పులు లేకుండా సాధారణంగా రోడ్డు మీదకి నడుస్తూ తర్వాత వెనక్కి వస్తూ తర్వాత పక్కకు ఇటు తిరుగుతూ పోలీసులు చెప్పిన డైరెక్షన్స్ లోనే నడవడం ఏదైతే ఉందో ఆ వీడియోని కూడా పోలీసులు విడుదల చేసిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే కాల్చారా అనే ఒక ఆరోపణ ఇప్పుడు వెంటనే కనపడుతుంది. అయితే ఓకే, డెఫినెట్ గా చిన్న బాలుడిని తన దురలవాట్లకి ఒక శిక్ష విధించాలి. కాకపోతే ఇది పోలీసులు ఎందుకు ఈ వ్యవహారాన్ని చేశారు అనే ఒక వాదన ఇప్పుడు మళ్ళీ తాడిపత్రిలో వినిపిస్తుంది. కానీ ఈ వ్యవహారం కంప్లీట్ గా ఏ విధంగా ముందుకు పోతుంది? ఇప్పటికే అతన్ని పోలీసులు తాడిపత్రి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. 2 కాళ్ళకి బుల్లెట్ గాయాలతో ఆయన బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోలీసులు విడుదల చేసిన వీడియోలో అసలు ఆ వీడియోని ఎందుకు విడుదల చేశారని కూడా అర్థం కాని పరిస్థితి. అంటే అతను ఆరోగ్యంగానే ఉన్నాడు, మామూలుగానే ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేయబోయారా, లేదు దాని తర్వాత ఈ సంఘటన తర్వాత బీరు బాటలతో మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేయబోయాడా అనేది చూడాలి. కానీ మొత్తం మీద ఒక వర్గం కంప్లీట్ గా ఇటువంటి నీచుడికి సరైన శిక్ష పోలీసులు వేశారు అనే ఒక ప్రశంస వస్తున్నప్పటికీ మరోవైపు విమర్శలు కూడా దారి చేసే పరిస్థితులు అయితే కనపడ్డాయి. పట్టుకున్నారు పోలీసులు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత పూర్తిగా కంట్రోల్లో ఉన్న తర్వాత
ఎందుకు ఎవరి ఆదేశాల మేరకు 2 కాళ్ళకి కాల్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లేదు నిజంగానే ఏమైనా ఎన్కౌంటర్ చేయబోయారా, ఎన్కౌంటర్ చేయాలనుకున్నారా అనే ఒక ఆలోచన కూడా కొంత కనిపిస్తోంది. బట్ ఒకసారిగా మాత్రం ఈ వారం పోలీసులు ఫైర్ చేయడం, 2 కాళ్ళకి గాల్లో కాల్పులు, 2 కాళ్ళకి కాల్చడం, తర్వాత రక్తగాయాలతో తన హాస్పిటల్కి రావడం, ఈ సీన్ అంతా చూసిన తర్వాత కొంత అంటే 2 వర్షన్ కనబడుతుంది. దీంట్లో పాజిటివ్ వర్షన్ ఒక యాంగిల్ కనబడుతుంది. నిజంగానే ఒక బాలుడిని హతమార్చిన కేసులో ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేసేంత వరకు పోలీసులు వెళ్తారా? అంటే ఆల్రెడీ దాడి జరిగింది కాబట్టి తప్పించుకొని పారిపోతూ ఉంటే మోకాలి కింద కాల్చారనేది పోలీసుల వర్షన్. కానీ నిజంగానే ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? అంతటి సాహసానికి పోలీసులు ఎత్తిస్తారా? అంటే బేసిక్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎన్కౌంటర్ అంటే చాలా కష్టమైన పరిస్థితి. హ్యూమన్ యాంగిల్స్, తర్వాత వివిధ రకాల ప్రజా సంఘాలు, ఇవన్నీ కూడా చాలా అంత ధైర్యం ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకుంటే చాలా వరకు ఈ రేప్ చేసిన చిన్నపిల్లల మీద, మైరలు చేసిన అన్ని కూడా వాటర్ ఎన్కౌంటర్లు అయిపోతున్నారు. ఎందుకంటే రాజమండ్రిలో ఎన్కౌంటర్ ఒక ముసలాయన చిన్న పాపని రేప్ చేస్తే మరుసటి రోజు చెరువులో శవం అయితే లేడు. అలాగే అనంతపూర్ దగ్గర మరో ఇష్యూ జరిగితే అక్కడ కూడా అతను కూడా కర్నూలు దగ్గర చెరువులో ఇదై, తిరుపతి దగ్గర చెరువులో శవమై కనపడ్డాయి. దీన్ని వాటర్ ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అటువంటి ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ ఇప్పుడు నిజంగానే ఇతను ఈ నిందితుడు పోలీసుల మీద దాడి చేశాడు. ఆ దాడి జరిగిన తర్వాత దాడి చేసే ప్రయత్నంలో అతను ఆ 2 కాళ్ళకి పోలీసులు కాల్పులు జరిపారు అనేది అక్కడ డిఎస్పీ చెప్తున్న కథనం, ఏఎస్పీ తాడిపత్రి ఏఎస్పీ చెప్తున్న కథనం. కానీ దానికంటే ముందే పోలీసులు మరో వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలోనే పోలీసులు అతన్ని ఒక రోడ్డు మీద, నువ్వు పరిగెత్తు, ముందుకు వెళ్ళు, తర్వాత వెనక్కి రా, తర్వాత సైడ్ తిరుగు, ఇటు సైడ్ తిరుగు అని అతను యాక్టివిటీగా ఉన్నాడు. చెప్పులు లేవు, కాళ్ళకి మామూలుగానే యాక్టివ్ గా నడుస్తున్న నేపథ్యంలో అంత ఫ్రీగా కంట్రోల్లో ఉన్న వ్యక్తిని దాడి చేయడం, తర్వాత కాల్పులు జరపడం అనేది మనది ఇప్పుడు కొంత విమర్శలకి కొంత విమర్శలు. అయితే దీన్ని ఒక వర్గం కంప్లీట్ గా ఇటువంటి నిందితుడికి కనీసం పసికందుని రాళ్లతో కొట్టి రాళ్ల మధ్యలో కూర్చి అతన్ని చంపేసిన వైనం యాడికిలో జరిగిన ఈ సంఘటన నో డౌట్ ఎవరు దాన్ని ఒప్పుకోవడం లేదు. కాకపోతే దొరికిన నిందితుడిని, పట్టుకున్న నిందితుడిని ఒక చట్టం ఉంది, లేకపోతే దాని ప్రకారం పోవాల్సిన నిందితుడిని ఎందుకు ఈ వ్యవహారాన్ని నడిపారు అనేది కొంత చర్చ అయితే జరుగుతోంది. బట్ ఈ వ్యవహారంలో పోలీసులు ఎవరు ఈ వ్యవహారంలో నడిపించారు, తర్వాత ఎవరు డైరెక్షన్ మీద అతనికి 2 కాళ్ళకి కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది, తర్వాత ఏం జరిగింది అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా పోలీసులపైనే దాడి చేయాలని చూశాడు ఆ నిందితుడు సర్వేష్ అని అర్థమవుతోంది ఎంతటి క్రిమినల్ మెంటాలిటీ అనేది. అక్కడ కొండపైన అటవీ ప్రాంతంలో ఆ 5 ఏళ్ల బాలుడిని హతమార్చిన సంఘటనకు సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక పాత బీర్ బాటిల్తో పోలీసులపై రెచ్చిపోయాడు. ఇక్కడ విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడికి పోలీసులు తీసుకెళ్లారు. సో ఏం జరిగింది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్న క్రమంలోనే పోలీసులు అలా సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి విషయం జరుగుతూ ఉండగానే అక్కడి నుంచి పారిపోయాడు. అంతలోనే పోలీసులు మోకాలి కింద గాయం చేశారు. సో ఆ విజువల్లో మీకు కనబడుతున్న వ్యక్తి ఆయనే సర్వేష్. పోలీసులపైన దాడి చేసింది, ఆ బాలుడిని హతమార్చింది ఆయనే. సో డైరెక్ట్గా పారిపోతుండగా పోలీసులు, ఇక్కడ పోలీసుల విజువల్స్ చూస్తున్నాం మనం, బీర్ బాటిల్తో పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా చాలా తీవ్రంగా గాయాలవడంతో కానిస్టేబుల్, మరో సిఐ ఇద్దరికి కూడా చేతిపైన గాయమైంది. ఆ బీర్ బాటిల్ పగలగొట్టి పొడివబోయాడు, వారిని కూడా హతమార్చబోయాడు. అంతలోనే తోటి పోలీసులు వారిని కాపాడి ఆ నిందితుడు కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి పోలీసులు చికిత్స పొందుతున్నారు, అటువైపు నిందితుడు కూడా చికిత్స పొందుతున్నారు. ఒకసారి ఆర్టీవీతో ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు. సో ఎక్స్క్లూజివ్ సీసీటీవీ విజువల్ ఇది. సో ఆ బాలుడిని తీసుకెళ్లే ముందు ఇదొక దగ్గర సీసీటీవీ విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వైన్ షాప్ దగ్గరికి వచ్చి వైన్ కొనుక్కొని వెళ్తూ ఉన్నాడు. సో అక్కడ ఫేస్కి మాస్క్ కూడా కనిపిస్తుంది, కర్చీఫ్ కట్టేసుకున్నాడు. సో అక్కడి నుంచి ఆ బాలుని తీసుకొని ఆ బైక్ పైన అలాగే వెళ్ళిపోయి ఆ కొండ ప్రాంతాల్లోకి, అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఆ బాలుని హతమార్చాడు. అయితే విలాసవంతమైన జీవితాలకి, డబ్బుకి అలవాటు పడడమే కాకుండా ఇంట్లోకి వెళ్తే అత్తవారింట్లో మర్యాద లేదని చెప్పి బావమరిదిని హతమార్చాడు ఈ దుర్మార్గుడు. సో ప్రెసెంట్ ఒకసారి పోలీసులు మాట్లాడుకొచ్చారు, పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. టుడే ఇన్ యాడికి
చిన్నబాబు అబ్డక్షన్ అండ్ మర్డర్ కేసులో మార్నింగ్ 4:30 to 5 a.m. our Yadiki police station staff along with CI Pettavadguru along with the accused for scene reconstruction has gone to the offense site. During the reconstruction exercise, the accused seen the beer bottles which were lying there, and he has broken the beer bottles and assaulted first Venkatesh, the constable who was holding the accused. CI Pettavadguru intervened, but the assault continues. The accused